నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మైనారిటీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. బీకోటలో ఈ రోజు సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఈ రోజు చివరి రోజు కావడంతో పలమనేరు నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బైరెడ్డిపల్లిలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బివిఎం శివశంకర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలమనేరు మాజీ సదర్ జేఎఫ్టీ జాఫర్ మరియు జీలుభాయ్, జిల్లా మైనారిటీ అధ్యక్షులు కాజాపీర్లు, వైకప్ప నాయకులు చేస్తున్న దుష్ప్రచారంపై ముస్లిం సోదరులు నమ్మవద్దంటూ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు మాబాషా, సయ్యద్ బాషా, మహమ్మద్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు మేము మీ ముందర రావడానికి మేమందరూ మా కమ్యూనిటీ తరఫు నుంచి మీ ముందర రావడానికి ఒక బలమైన కారణం ఏమంటే, ఈ నడిమిద్దులో అంటే ఈ పోను రాను ఏమవుతా ఉందంటే, ఎవడైతే ఈ 5 ఏళ్లు పరిపాలించినారో, యా ప్రభుత్వం అయితే పరిపాలించిందో వాళ్ళకి ఇప్పుడు మేము ఏమడుగుతా ఉన్నామంటే, అయ్యా మీరు ఈ ముస్లిం కమ్యూనిటీకి మీరు ఇచ్చిన హామీలు ఏమి? అందులో మొట్టమొదటి హామీ దుల్హన్ పథకం అనే పథకానికి చంద్రబాబు నాయుడు గారు 50,000 ఇస్తే మేము 1,00,000 రూపాయలు చేస్తామనేసి మీరు మాట ఇచ్చినారు. అయ్యా ఆ పథకం ఏమైందంటే దానికి జవాబు ఏం చెప్తారంటే, చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో చేరిపోయినారు. సరే పోతే పోని. ఇంకా రెండో హామీ ఏమి? విదేశీ విద్య, ముస్లిం మైనారిటీలకి విదేశీ విద్య కింద మేము ఆ పూర్తి ఖర్చులు భరించి చేసి వాళ్ళకి ఉన్నత స్థానానికి తెస్తామన్నారు. సరే ఆ మాట మేము ప్రశ్నిస్తే దానికి వచ్చే జవాబు ఏంటంటే, చంద్రబాబు నాయుడు బీజేపీతో చేరిపోయినారు. ఇలాంటి పోతే పోని ఈరోజు మీ అందరి సమక్షంలో మా ఖాస్ ఇది ఏమంటే, మా ముస్లింలకు నేను మీకు ఒకే మాట అడుగుతున్నాను, మీరు దయచేసి ఎటువంటి చెప్పుడు మాటలు వినే కన్నా మీరు సొంతంగా నా మాటను విని, ఒకవేళ నా మాటలో నిజం ఉంటే దాన్ని ఓటేకి ముందు మీరు ఆలోచించే మీరు ఓటు ఎవరికి వేయాలనేసి మీరు నిర్ణయించండి. గత 5 సంవత్సరాలలో ఈరోజు బీజేపీ అనే పార్టీకి భూతత్వంలో చూపించి ఈరోజు మీరు ఓట్లు ఎక్కించుకోవాలనుకుంటా ఉంటారు. కానీ ఈరోజు ఒక ముస్లింగా నేను మీకు అడుగుతా ఉన్నాను. ఏమని అడుగుతా అంటే, అయ్యా గత 5 సంవత్సరాలలో ఇదే కేంద్ర బీజేపీ ఉన్నింది, బీజేపీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే కదా ఉన్నింది. 4 సార్లు మీకు ఓటింగ్ చేసే అవసరం వచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ రోజు మీరు కేంద్ర ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి మీరు బాసటగా నిలిచినారా లేదా? అది కూడా కనీసం ఒక రాష్ట్ర మీరేమని అంటారంటే, ఎవరైనా మీ నాయకులు అంటే ఏమంటే, రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము పోయి ఓటేసింది నిజమే అంటే, మీరు బీజేపీతో కలిసి ప్రయాణం చేసి బీజేపీకు మీరు ఓటేస్తే అది రాష్ట్రానికి డెవలప్మెంట్ కోసం అవుతుంది. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిస్తే మాత్రము అది అనర్థానికి తీస్తుందా? ఇలాంటి దుష్ప్రచారం ఎందుకు చేస్తా ఉన్నారు? సరే పోతే పోని, మీరేమైనా ఆ ఓటింగ్ వేసేటప్పుడు మీరు ఏదైనా షరతు, కనీసం ప్రత్యక్ష హోదాకో లేదు ఏదైనా మన రాష్ట్ర దీనితో ఏమైనా మీరు అడిగి డిమాండ్ చేసి వేసినారా? అవిశ్వాస తీర్మానానికి కూడా మీరు మద్దతు పలికినారు. ట్రిపుల్ తలాక్ పైన కూడా మీరు అదే బీజేపీ ప్రభుత్వం పైన మీరు మద్దతు పలికినారు. అంత ఎందుకు? ఎన్ఆర్సీ, సిఏఏ పార్లమెంట్లో కానీ, లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ మీరు మీ పార్టీ వాళ్ళు మద్దతు తెలిపినారా లేదా? మీరు ఓటు చేసినారా లేదా? ఓటు మీరు వేసి 5 సంవత్సరాలు మీరు వాళ్లతో లోపాయికారంతో మీరు ఒప్పందం చేసి ఈరోజు ఎలక్షన్ వస్తానే మీరు ఇప్పుడు అదే బీజేపీకి మీరు భూతత్వంలో ఎందుకు చూపిస్తా ఉంటారు? ఎందుకు మీరు మభ్య పెడతా ఉంటారు?
దానివల్ల పోతే పని మీరు చేసిన అభివృద్ధి ఏమి? కనీసం ఈరోజు మీ అందరి తరఫున ఈ 5 సంవత్సరాల్లో ఇదే నాయకులకి పరిపాలక నాయకులు నేను అడుగుతా ఉన్నాను, ముస్లిం కార్పొరేషన్ ఏమైంది? ముస్లిం కార్పొరేషన్ ఏమైంది? ఈ 5 సంవత్సరాలలో ముస్లిం కార్పొరేషన్ డెవలప్మెంట్ కోసము మీరు విడుదల చేసిన నిధులు ఎంత? అసలు ముస్లిం కార్పొరేషన్ అనేది ఉందా? మీరు ఎంతమందికి ఉపాధి కల్పించినారు? సమక్షంలో మా అందరి సమక్షంలో ఇది దుష్ప్రచారాలు ఇవన్నీ కాకుండా ఇంకా రెండోది ముఖ్యంగా మనం మాట్లాడేసింది ఏమంటే, అమరన్న అనే వ్యక్తి ఆయన రాజకీయ అనుభవం ఉంది. రాజకీయంలో ఆయనకి ఎవరికి ఏం చేయాలా అనేది ఒక ఇది కూడా ఆయనకి ఆ మైండ్ సెట్ కూడా ఉంది. ఖచ్చితంగా మనమందరూ ఈడ కానీ రాష్ట్రంలో కానీ మనమందరూ కష్టపడి, ఇంకోటి దయచేసి ఒక దుష్ప్రచారం అనేది మాత్రం వదిలేయండి. ముసల్మాన్లు అందరూ వైసీపీకే ఉండారు అనేసి ఇది లేనిపోని కల్పితలంతా చెయ్యకండి. ఇవన్నీ ఏం లేదు. ఓట్ అనేది వాళ్ళ హక్కు, వాళ్ళ జన్మ హక్కు. వాళ్ళు ఏ నాయకుడైతే వాళ్ళకి ఇష్టం ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. మేము కూడా డెవలప్మెంట్ కోసమే ఎందుకంటే మా ఊరు అమరన్న, మా ఊరు ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే ఖచ్చితంగా 100% గెలుస్తాడు. గెలవగానే ఫస్ట్ దీంట్లోనే ఈ రాష్ట్ర మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన చేసిన మరో క్షణమే ఏదైతే పనులు ఆగిండాయో లేకపోతే ఏం రావాలో కంపెనీలు రావాలన్నా ఖచ్చితంగా ఊరు మారుతుంది. ఊరు మారితే మనము మారుతాము, మన కుటుంబాలు మారుతాయి, మన పిల్లలకి అన్నిటికీ, మన ఉద్యోగాలకి అన్నిటికీ మన ఊరు డెవలప్ అవుతుంది అనేసి మీ అందరికీ ఒకే ఒక కోరిక కోరుతా ఉన్నాను. నా తరఫున నుంచి దయచేసి మీరు మీ యొక్క అమూల్యమైన ఓట్ను ఎల్లుండి సోమవారం 13వ తేదీ మనమందరూ కలిసి మన ఎమ్మెల్యే అమరన్నకి వేసి గెలిపించాలని కోరుకుంటాను. हमारे उम्मत के उलमा इकराम को और अल्लाह वाले बुजुर्गों को और माँ बहनों को और नौजवान साथियों को अस्सलाम वालेकुम। पलमनेर शहर से देखो भाई, आजकल ये यूट्यूब में वीडियो में ये आता है मुसलमानों को भयंकर में ना गंडालू आ गंडालू ये गंडालू हमें क्या तो कोल्ला फार्म में क्या तो बुलाए तो मोगया समझ लीजिए। ये गंडालू को तो क्या थी, ये एनआरसी आता, सीआरसी आता, अभी कोसा क्या आता, हमने भगा डालते हैं तो हमें क्या तो बंगड़ा पे लोग बैठ गए इनकी। ये बार बार कहीं को रखते सो ये इलेक्शन आया तो आ जाता ना मूवमेंट, ये वक्त को ये जरूरी को ये उठा लेते सो एक पिक्चर नहीं सारी एक सीरियल टाइप का बनाते सो। पिक्चर का तो 2-2.5 घंटे में हुआ था, किस्सा खत्म हुआ था। इसके बाद ये सीरियल का तो जिंदगी भर चलता था। ये कम से कम हमें ये एनआरसी के बारे में 14 साल 305 साल से सुनते ही इसके बाद। अब से हमारे उम्मत के जमाने से, हमारे हुजूर के जमाने से पूरे उलमा को कुछ को मालूम कर लो। हमारे मुसलमान भाई हो हमारे हुजूर के जरिए टाइम को ये एनआरसी आगे साहब क्या भी आए नहीं नवा कब 1400 साल के पहले से 600 ये जिंदगी भर बोल दे सकते हैं लेकिन कर सकते करने के हाथ होता भी। ये बात करें तो ये रखो हम जरा वीक कराते हैं क्या कि हम बंगड़ा मतलब को मुगाया की सही सुबह कर ले संबिरका को 5 हजार तंदूरी बना खा जाने के वास्ते और में बंगड़ा पन लग बैठे नहीं है, बैगा सेट लग बैठे नहीं, चल जाने के वास्ते ये ज्यादा आपको पलमनर पे बोलते हैं। हमारे पलमनर हमारा ना को दाल लगता है कम पे डूब जाते, कहीं भी डूब जाते रहे कम पे बाबा क्या वास्ते डूब जाते हैं समझ में चढ़ता नहीं। हमारा ना दाल डाले तो हम ना गला का डाल देंगे, मुगाया हम गला का डालते
नहीं चंद्रबाबु नायडू को डाला नहीं, चंद्रबाबु नायडू बीजेपी में जाके हमका है, चंद्रबाबु नायडू भी होंगे, मोदी भी होंगे, अमित शाह भी होंगे, गला कड़ाते हैं तो कहते हैं ना काड़ा नहीं देखते थे नहीं सब जने भी कहते ना काट डाली। फिर भी देखो ये हमारे मुसलमान भाई जरा और से सोच को देखो, कलमनर के हिसाब पूछेंगे हम, दुनिया का सब भी नको हम वो गो में वो उलमा देख लेते हैं, कलमनर के हिसाब में देख लेंगे हम। क्या बोल तुम्हें आए, तुम्हें क्या कर रहा है, क्या कर रहा है? हमारे वो NH रोड के बाजू को MG रोड आता नहीं है, क्या वो बेंगलोर में टैली रोड की MG रोड की ट्रैफिक जाम हो जाता ना, चाइना बाजार जैसा था नहीं है वैसा हमारा खबरस्तान का रोड है। यहाँ ट्रैफिक है, आवाज की पंचायत में मारो, हाँ आदमी घुस गया तो आने 2 घंटे में लगता। हाँ कौन भी रखे तुम ऑब्जेक्शन लेटर में फर्स्ट म्यूनसिपालिटी में कौन रखे सो YCP काउंसलर रखे सो, तब को बीजेपी वाले की नहीं उन्होंने हमारे दुश्मन आए मुसलमान आए उन्होंने की दुश्मन आ कहाँ की हिंसो कहीं बाबा यहाँ छे हमारे सब में तू कहीं रखा था तो कौन सा ट्रैफिक का रोड रहे यहीं से पान दुकान हाँ मिलता तो एक बेल की बिरयानी, एक सीमेंट, एक प्लास्टिक की दुकान वो चुका था क्या है पीड़ा का दुकान एक भी हाईलाइट में है सो वो ड्रामा का बैठा था इसे वो ट्रैफिक का प्रॉब्लम आता है। फर्स्ट हमारे 50 साल हुआ अभी हमारा मरकज तैयार हो, आज अलग कितने की पार्टी आपको चलेगी परमनत में, कितने की जने मुसलमान सदरा होकर चलेगी, आज तक हमारी इज्जत के ऊपर हाथ रखेगी, हमारी इज्जत के ऊपर हाथ रखे इस टाइम को, हमारे गाँव में हमारी इज्जत के ऊपर हाथ रखे इस टाइम को तुम्हें क्या भी कर सके सवाल है। अब क्या होता है तुम्हें क्या रहे करते सो बाबा क्या करते सो तुम्हें कौन दुख उठा गया तो मोबाइल पका को खाते मत सिवा दूसरा क्या भी कर सकते हैं। ये बार बार ये रखो न ये अच्छा दिखता है। ये फिर भी कल को पलमनेर से वाइजाग को डिस्ट्रिक्ट को 5 साजेंगे वलमा एकराम मुफ्तिया नहीं। चंद्रबाबु नायडू एक मीटिंग रखे थे कल 9 घंटे हमको वाइजाग में चलिया, पलमनेर से 3 साजेंगे हमारे क्या वास्ते मालूम कर लेगा नहीं उसको वो वीडियो में देखा बताएंगे क्या उसमें जाको हमारे साथियों से उलमा एकराम से बात कर लगा ही डम्मी CM को हमने डम्मी उसमें जाको हमारे साथियों से उलमा एकराम से बात कर लगा ही डम्मी CM को हमने डम्मी उप मुख्यमंत्री को जोड़ने को और हमारे मुसलमान भाइयों को डम्मी पोस्ट जोड़ने को डम्मी पोस्ट अच्छे डम्मी आदमी को जोड़ने को। अब कौन वही सुना भाषा क्या करे उन्होंने एक दिन भी आई नहीं हमारा क्या अच्छा बुरा करे सो क्या भी नहीं उनकी गाँव में क्या करेंगे मालूम नहीं हमना उनकी गाँव में क्या करेंगे तो हमने मालूम नहीं हाँ वही से पोस्ट किसी भी जो हमने इज्जत के साथ रखो लोगों को। हमारे शहर से चंद उलमा जाओ को बात करके आई ही हमारे शहर के पलमनेर के पूरे भाया मुसलमान भाया जरूर से ये बात हमें आप भी तुम्हें पढ़ो वो जो बात में चंद्रबाबु नायडू को डाल तो गला का डालते हैं, अमरनाथ रेड्डी को जीत ले तो सिर कतरालता। ये बात सो भी सुनो न को तुम्हें हिम्मत से अमरनाथ रेड्डी को डालो, साइकिल गुर्दू को वोट डालो और पलमनेर कॉन्स्टिट्यूशन में हमारे छोटे मोटे खेड़ों में हमारे भाइयों के कितने काम आएंगे उतने काम में अमरनाथ को कुछ को करा लेंगे इंशाअल्लाह। वो MP को भी हमारे साइकिल गुर्दू कुछ डालो। तो MP का भी बड़ा प्रॉब्लम जरा जेने क्या रहेगा तो कांग्रेस की बात हो भाई जरा जेने आपको हाँ जरा आपको नोट अंक क्रैशिंग होना ये सब कहीं डालो तो एक ही जने डाल को जिताओ भाई जिता को क्या काम है ये करा लो भाई वो छोड़ डाल को मैं उसे एक डाल दूँ इसे एक डाल दूँ हमारे में 4 जने तो हम 2 जने उसे डालते हैं 2 जने इसे डालते हैं फायदा क्या तुम्हें डाल दो तुम क्या करा लो मरते से कम। अरे मुसलमान भाइयों हमारे पार्लियामेंट में अमरनाथ रेड्डी को जिता लो शहर के इसके बाद भी होंगे इसके अव्वल हईसो वाले सदर साहब भी होंगे
यहीं सो सदर साहब को नहीं पलमनेर में अमरनाथ रेड्डी को जिता लोगा वो सदर साहब को जाको कितने काम पेंडिंग काम पूरे करा लो भाई लड़को करा लो कई को पलमनेर को सदर कई सुनते सो नाम के वास्ते होगा इसको 6 मस्जिदां को बड़े इसको 6 मस्जिदां के पटेलां को बड़े इसको 6 मुत्तवलियां को बड़े एक सदर साहब छोटा मोटा पोस्ट क्या वो इज्जत वाला पोस्ट वो जगह में बैठ जाओ नचाने का काम से भी नहीं करना है। उम्मत को आगे बढ़ाना है, उम्मत का काम करना है, उम्मत के काम जो काम टिके पूरे करा लेना है। हमें डरना भी नहीं है, हमें एनआरसी से डरते नहीं, अभी जीना से डरते नहीं, अभी जीना से डरते नहीं। हमें हिंदुस्तान के ही हमें हिंदुस्तान में वोट जरूर से डालेंगे, वो डालेंगे पलमनेर के अंदर अमरनाथ रेड्डी को डालेंगे। अस्सलाम वालेकुम। अंदरिकी नमस्कारम, अस्सलाम वालेकुम। मेरे भाइयों मेरे बहनों, ये जर्रे हमारे मुसलमान भाइयों उनके वास्ते వాళ్ళ స్వలాభం కోసం हमारा मुसलमान भाइयों पूरे को भी एक नदी में ढकलते हैं। क्यों बोले तो आज हमारे मुसलमान भाइयों उनके जरूरतों के लिए उनके कामों के लिए हमारे पूरे कौम को ले जाको एक नदी में डालते हैं। मैं आप सबको भी बोलता हूं, गुजारिश करता हूं मेरे भाइयों, तुम पूरे जन सुनो, पूरे को मालूम, लेकिन वो मालूम है तो फैसला पीर का दिन 13 तारीख वोट के रूप में तुम्हें क्या बोले हैं तो फैसला देने हमारे मुसलमान भाइयों पूरे में तैयार है। मेरे भाइयों, एनआरसी, सीएए, बीजेपी, चंद्रबाबू नायडू, मेरे भाइयों ये 5 साल हमारे जगनमोहन रेड्डी के एमपी एनआरसी को कौन वोट डाले, सीएए को कौन वोट डाले, बीजेपी के साथ कौन मिलको थे, हम सबको भी मालूम, आज पूरे को मालूम। लेकिन हम ना मालूम है तभी झूठ को झूठ बोलते रहे तो एक बार नहीं तो एक बार एक आदमी तो बदलता क्या कि क्योंकि हमारे भाइयों को जर्रे को वो दिल में एक शौक पैदा हुआ है। मेरे भाइयों, तुम्हें 100 को 1000 बार बोले तभी उनके दिल में बदलाने का इरादा अल्लाह ताला डाले। क्यों बोले तो सच कभी सच्चिच होता అదే क्या इंसान मसला बोलती అబద్ధం అప్పుడే పనికొస్తుంది, निजम निदान पनिकोस्तुंదని। तुम्हें आज बोलते हैं तो बात तुम्हें बोले तक सुनते हैं, अपना काना में लेते हैं लेकिन दिमाग में लेते नहीं। हमारे एमपी मितिन रेड्डी साहब राजमपेट पार्लियामेंट की एमपी पार्लियामेंट में वोट डाले तो एनआरसी हम वो टाइम को राज्यसभा सभ्युలు आज नेल्लूर में एमपी के साथ पोटी करते विजय साई रेड्डी वोट डाले तो राज्यसभा में एनआरसी। आज बोलते चंद्रबाबू नायडू मिल गया है, चंद्रबाबू नायडू बीजेपी मिलने से हम नया तो नुकसान क्या। चंद्रबाबू नायडू 15 साल बीजेपी के साथ मिलको था, एक दिन में मुसलमानों को एक धोखा भी नहीं किया। आज तुम्हें वाईएसआर कांग्रेस पार्टी में जगनमोहन रेड्डी सीएम बने बाद में हमारे मुसलमानों को आने के कितने फंड निकाल डालेंगे, हमारे भाइयों को हमारे बहनें कितने जन जान से मार डालेंगे। इसे जवाब बोला तो चंद्रबाबू नायडू बीजेपी के साथ मिल गया है। अब एक बोला तो चंद्रबाबू तुम्हारे पास हमें पूछते तो सवाल को तुम्हारे जवाब नहीं है, तुम्हारा जवाब एक ही चंद्रबाबू नायडू बीजेपी से मिल गया है, चंद्रबाबू नायडू बीजेपी से मिल गया है। चंद्रबाबू नायडू बीजेपी से मिला तो भी, चंद्रबाबू नायडू कांग्रेस से मिला तो भी, चंद्रबाबू नायडू बीएसपी की मिला तो भी आंध्र प्रदेश की डेवलपमेंट से मिला है। तुम्हारा नायक जगनमोहन रेड्डी उन्हें जेल को जाता डर को चिच्चा को जान से मारा केस में ईडी केसा में ईसी केसा में डर को जेल को जाते को हमारे पूरे कौम को ले जाकर बिका को बचा सो नायक जगनमोहन रेड्डी। हमारे कौम को ऊपर लाया तो चंद्रबाबू नायडू, दुल्हन पथकम लाया चंद्रबाबू नायडू, हज हाउस बना चंद्रबाबू नायडू, शादी माला बना चंद्रबाबू नायडू, दुल्हन पथकम दिया चंद्रबाबू नायडू। बीजेपी के साथ मिलकर रहा है, पूरे ये काम कर है। तुम्हारा जगनमोहन रेड्डी क्या कर रहा है? आज पलमनेर में उठा लो, मरकज में ईदगाह में शादी महल बना टिकाया था तुम्हारी पार्टी, झंडा मठम में शादी महल दंडपल्ली शादी हमें बने तो टिकाया था तुम्हारी पार्टी। वीकोटा में हाई स्कूल लगा तो उर्दू लेडीज का लगा टिकाया था तुम्हारी पार्टी। ये सब हमें पूछा तो जगनमोहन जगन साथ मिल गया, चंद्रबाबू नायडू जगन बीजेपी से मिल गया है। ये जवाब देते नहीं, तुम ना क्या रहेगा तो बच लेना आदमी के पास क्या किए झूठ बोल को, लेकिन ये झूठ लंबा नहीं आता।
13 तारीख को पीर को इसका फैसला हमारे मुसलमान भाइयों सौंपी दे दी। हमारे मुसलमान भाइयों सबसे भी असल वाला जो सुनना अपना करना, जो सुनना अपना करना। अल्हम्दुलिल्लाह पीर का दिन हमारे भाइयों पूरे में वोट के लिए वोट जबते ही वोट डाल तो फैसला करते हैं। अल्हम्दुलिल्लाह। अस्सलाम वालेकुम। బైరెడ్డిపల్లిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బివిఎం శివశంకర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. कांग्रेस पार्टी के शिवशंकर गारी के शिवशंकर गारी नायकत्व जगपति गारी नायकत्व నెలకి 1వ తారీఖు వస్తే 8,333 రూపాయలు, సంవత్సరానికి 1,00,000, 5 సంవత్సరాలకు 5 లక్షలు. ఏ ప్రభుత్వమును ఇంతవరకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిందే ప్రభుత్వం ఏదైనా ఉందా? కాంగ్రెస్ పార్టీ నుండి 2 లక్షల రుణమాఫీ. ఉచిత విద్యమ్మ, మీ బిడ్డలకి ఎల్కేజీ నుండి యూకేజీ వరకు విద్య అవసరం లేదు, ఉచితంగా చదివించుకోవచ్చు, డబ్బులు కట్టి చదివేయాల్సిన అవసరంలా. అమ్మా 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం. అమ్మా ఎవరెవరైతే బాడిగిళ్ళు అల్లాడుతూ ఉన్నారో అందరికీ ఇల్లు ఉంటుంది. ఈ పొలమనేరులో ఇల్లు లేని మహిళ ఉండకూడదు, ఇల్లు లేని మనిషి ఉండకూడదు. తప్పకుండా 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం అవుతుంది. అమ్మా ఈ మండి గంటలో ఇంతమంది నిలబడ్డారంటే ఇదమ్మా మన విజయము, ఇది మన విజయం. తప్పకుండా ఈ 2,000 రూపాయలతో ఏమి అభివృద్ధి జరగదు. 2,000 రూపాయలు తీసి పెట్టుకోండా. ఏదన్నా వద్దన్నారమ్మా 2,000 తీసుకోండా. ఇంకో పార్టీ 2,500 ఇచ్చిన తీసుకోండా. 100కి 100 రూపాయలు ఎవరైతే అభివృద్ధి చేస్తారో కాంగ్రెస్ పార్టీకి ఓటు గుర్తేయండమ్మా. ఏం తల్లే, వీళ్ళు ఎవరెవరైతే ఇంకా ఉన్నారో వీళ్ళందరికీ నేను ఒకటే ప్రశ్నిస్తానన్నా, 2,000 రూపాయలతో మన అభివృద్ధి జరుగుతుందా? జరగదు. ఈ 2,000 రూపాయలు తీసుకొని ఓటు వాళ్ళకి నీతిగా వేయాలనేది తప్పు. 2,000 ఎవడు పంచుతాడో వాడికి ఓటు వేయకూడదు, అది నీతి. వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి నిలబడేమన్నా 2,000 అడుగుతున్నామ్మా? యా ఇంటి దగ్గర పోయి అడిగినారా 2,000?
అడగలేదు కదా, వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర పంచుతా ఉన్నారు, అవునా కదా? ఈసారి తీసి పెట్టుకొని ఓటు కాంగ్రెస్ వేయండి, అప్పుడు అభివృద్ధి జరుగుతుంది. అర్థమైంది లేదమ్మా? తప్పకుండా చాలా ఎండలు ఉన్నాయి కాబట్టి ఇంతటితో నా స్పీచ్ను ముగిస్తూ బైరెడ్లపల్లి ప్రజలందరూ తప్పకుండా మీరందరూ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించండి. మన బతుకులు బాగుపడతాయి. సిపిఐ సిపిఎం కానీ మొత్తము ఉమ్మడిగా ఈసారి పోటీ చేస్తా ఉన్నాం. రైతుల పక్షాన నిలబడింది సిపిఐ సిపిఎం. ఎప్పుడు పోరాటాల సిపిఐ, పోరాటాల సిపిఎం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 3 ఒకటి ఈ రోజు యుద్ధంలో ముందరకెళ్తా ఉన్నాయి. తప్పకుండా ప్రతి ఒక్క మనిషి తప్పకుండా నేను ఆల్రెడీ మీ అందరికీ చెప్పిన కౌంటిన్య నదిలో ప్రతి డ్యాము కట్టించుకుంటాము. నీళ్ల సమస్య లేకుండా చూస్తాం. కైవల్లోన మనకు ఆల్రెడీ ఎమ్మెల్యేలు ప్రాజెక్టులు కడతామంటారు, ఎవరు కట్లా, అంతా వాగ్దానాలు ఇచ్చి ఎవరు చేయలా. పెద్ద చెరువు కూడా అభివృద్ధి చేస్తామంటారు, ఎవరు చేయలా. పెద్ద చెరువు అభివృద్ధి, కైగల్ ప్రాజెక్టు, వాటర్ ప్రాజెక్టులు ఏవే ఉన్నాయో తప్పకుండా అన్నింటినీ నిర్వర్తిస్తాము. కాంగ్రెస్ పార్టీకి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ రైతు బిడ్డ, మీ బిడ్డ ప్రార్థిస్తూ మీ అందరికీ శిరస వంచి నమస్కరిస్తూ, అమ్మా ఒకే ఒకసారి ఈ బిడ్డను ఆశీర్వదించండమ్మా. 2000 మగం చూడొద్దండి, ముందు మగం చూడొద్దండి, బిర్యానీ ప్యాకెట్ల మగం చూడొద్దండి అమ్మా. ఈ ఒకసారికి అభివృద్ధి కోటేయండి, మీ బిడ్డల భవిష్యత్తు కోటేయండి. తప్పకుండా ఈసారి అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ రాబోతా ఉంది. ప్రతి గ్రామంలో ఫిక్స్ అయినారు, మైనారిటీ సోదరులందరూ ఫిక్స్ అయినారు, చర్చిల్లో ఫిక్స్ అయినారు. ప్రతి ఒక్కరూ క్రిస్టియన్లు, ముస్లింలు, హిందువులు, మొత్తం అన్ని మైనారిటీలు మొత్తం అందరూ ఫిక్స్ అయ్యి ఈరోజు ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు బీసీలు ఒక సామాన్యుడికి ఈరోజు టికెట్ వచ్చింది, ఎమ్మెల్యే టికెట్. కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ లో పలమనేరులో నెంబర్ 1 స్థానంలో ఉండాలి. తప్పకుండా ఈ పార్టీకి అందరూ మద్దతు తెలిపి చెయ్యి గుర్తు కొట్టేసి అత్యధిక మెజార్టీతో ఈసారి గెలుస్తా ఉన్నామమ్మా. మంచి మెజార్టీతో గెలుస్తా ఉన్నాం. తప్పకుండా గత 40-50 ఏళ్ళ ఇంకా పోరాటాలు చేసిన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీలో 40-50 సంవత్సరాల ఇంకా ఇప్పటి వరకు ఎంతో మంది త్యాగాల పుణ్యఫలం ఈ రోజు ఈ స్థాయికి వచ్చినాం. తప్పకుండా అందరూ సీనియర్ నాయకులు 40-50 సంవత్సరాలు ఇంకా ఉండే వాళ్ళందరూ బయట వచ్చినారు. ఇప్పుడు 10 సంవత్సరాలు ఇంకా కింద పడిపోయిన పార్టీలో సీనియర్ నాయకులంతా బయట వచ్చినారు ధైర్యంగా. మన జనార్దన్ గౌడ్ అన్న కానీ ఇక్కడుండే వాళ్ళు చాలా మంది. ఈ బైరెడ్లపల్లి ఎంతమంది సీనియర్ నాయకులు అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100,000 మంది సీనియర్ నాయకులంతా ఈరోజు ఒక్కటైనామన్నా. సీనియర్ నాయకులంతా ఒకటైనాము. ఈ కాంగ్రెస్ పార్టీలో లక్షల విత్తనాలు ఉన్నాయి, వర్షం లేదు. ఈ రోజు వర్షం పడింది, అన్ని కాంగ్రెస్ సీనియర్ లీడర్ అంతా మొలకెత్తినారు. వృక్షాలయ మహావృక్షాలయ ఈ స్థాయికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాగలిగింది. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పేదల పక్షాన్ని నిలబడుతుంది. తప్పకుండా ఈ పార్టీని మీరు గెలిపించుకోండి. ఈ పార్టీ మీకు అన్ని మేలు చేసి 8,333 రూపాయలతో పాటు 5 లక్షల రూపాయలు ఇల్లు నిర్మాణము, అదేవిధంగా ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య, అదేవిధంగా 2,25,000 ఉద్యోగాలు, మనకి ప్రత్యేక హోదా, ఈ విధంగా చెప్పుకుంటా పోతే 2
వీకోటలో ఈ రోజు సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఈ రోజు చివరి రోజు కావడంతో పలమనేరు నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక సర్పంచ్ గారు, ఎంపీపీ గారు, మండల అధ్యక్షుడు, వైస్ ఎంపీపీ గారు, అనేక మంది మైనార్టీ సోదరులు, ఎస్సీ సోదరులు, బీసీ, ఎస్టీ మైనార్టీ సోదరులు అందరూ కూడా విచ్చేశారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి వీకోట మండల ప్రజలందరికీ శిరస్సు ఉంచి నమస్కరించుకుంటున్నాను. ఈ సర్కిల్లో ఇక్కడ నిల్చుకొని ఒక వ్యక్తి ఈ ప్రభుత్వంలో అధికారం వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి జరగలేదు అని అడిగాడు. ఈ రోజు ఆ మనిషి అడుగుతా ఉన్నా, నీ కంటికి కనిపించలేదా ఈ కాంగ్రెస్ ఈ కోట మండల సోదరి మండలాలు, నేను చదువుకున్నది వీకోట హై స్కూల్లో 99, 2000 10th క్లాస్ బ్యాచ్. ఇక్కడ బస్సు దిగితే ఈ బస్ స్టాండ్ రొచ్చు తొక్కుకుంటూ ఆ పోలీస్ స్టేషన్ పోయేవాడిని. ఈ పెద్ద మనుషులు మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజు కళ్ళు లేని కబోతులాగా ఉన్నారు వాళ్ళు. అడుగుతా ఉన్నా, ఇది అభివృద్ధి కాదా అడుగుతా ఉన్నా. ఈ బస్ స్టాండ్ అభివృద్ధి కాదా? 40 సంవత్సరాలు వీకోట మండలంలో మీరు ఎంపీపీగా ఉన్నారు, జెడ్పీటీసీగా ఉన్నారు. మండలంలో అత్యధిక మెజారిటీ తెలుగుదేశంకే ఇచ్చినటువంటి ప్రజలను గుండెల మీద తల్లిని మీరు అడుగుతామని ఈరోజు ఏం చేశారు వీకోట మండలంలో అడుగుతా ఉన్నా. ఒకటి గుర్తు పెట్టుకోండి, అమ్మవారు, అక్కగారు, చెల్లెవారు, అమ్మవారు, అమ్మవారు, తత్తులారు, ఒకటి గుర్తు పెట్టుకోండి. మీ బిడ్డ శాసనసభ్యుడు అయిన తర్వాత 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉంటే 2.5 సంవత్సరం కరోనా వచ్చింది. మీకు అందరికీ తెలుసు. ఈ 2.5 సంవత్సరం కరోనా వచ్చినా మనం ఈ 2.5 సంవత్సరంలో చేసినటువంటి అభివృద్ధి దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక్క వీకోట మండలం కట్టొచ్చిందో మీకు ఎవరికైనా తెలుసా అని అడుగుతా ఉన్నా. తెలుసా ఎవరైనా? దాదాపు 400 కోట్లు వీకోట మండలంలో ఖర్చు పెట్టారు మన ప్రభుత్వంలో. ఈ రోజు నేను అడుగుతా ఉన్నా, అక్క ఎవరైనా జౌలు పొలాలు ఎవరైనా ఉన్నారని అడుగుతా ఉన్నా. జౌలు పొలాలు ఎమ్మెల్యే కాకుండా మీకు రోడ్డు నిండా అడుగుతా ఉన్నా. పాపే పొలాలు ఎవరైనా ఉన్నారా? పాపే పొలాలు అడుగుతా ఉన్నా. నేను ఎమ్మెల్యే కాకముందు మీ ఊరికి రోడ్డు నిండా. ఈ రోజు గుర్తు పెట్టుకోండి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఎంతో సంక్షేమాన్ని జగనన్న నేరుగా మన కుటుంబ సభ్యుల అకౌంట్లోకి వేశారు. ఈ రోజు ఎన్నికలు వచ్చాయి. ఒకటి గుర్తు పెట్టుకోండి సోదరులారా, మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఈ 5 సంవత్సరాల్లో ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడైనా సరే మీ గడప దగ్గరకు వచ్చాడని అడుగుతా ఉన్నా. ఎవరు ఇంటి దగ్గరికైనా వచ్చాడా? వచ్చాడా? తమ్ముడు? అక్క ఎప్పుడైనా ప్రతిపక్ష నాయకులు మీ ఇంటికి వచ్చారా? అక్క అడుగుతా ఉన్నా. నేను 2019లో నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యే చేస్తే దాదాపు వీకోట మండలంలో 25,000 గడపలున్నాయి. 25,000 గడపలకు 2 సార్లు అంటే 50 సార్లు గడపకు వచ్చాను. నేను ఇంకేం చేయాలన్నా?
ఎన్నికలు వచ్చాయి. మన కార్యకర్తలకు అమరన్న ఫోన్ చేస్తా ఉన్నాడు. సిద్ధులేదా జగన్కి ఎవరిని మోసం చేయాలని ఫోన్ చేస్తాడు మా కార్యకర్తలకి. ఇది ఒక బతుకైనా అమరన్న ఇంకో బతుకు ఇట్లా బతుకెందుకు బతకాలన్నా ఏ తెలుగుదేశం కార్యకర్తకైనా నాయకుడికైనా నేను ఫోన్ చేశానని నిరూపిస్తే చెప్పేదాన్ని ఉంటా. సిగ్గు శరం మానం ఈనం ఏమీ లేకుండా మా కార్యకర్తలు ఎంతో నిబద్ధత ఎంతో నాయకులందరూ కూడా యువ సైన్యంలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయాలని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చేయాలని తపన పడుతుంటే మీలాగా అమ్ముడుపోతారు అనుకున్నావా మా కార్యకర్తలు అంటూ అడుగుతున్నారు. ఒకటి గుర్తు పెట్టుకోండి, 40 సంవత్సరాలు గుండెకాయగా ఈ నీకోట మండలం తెలుగుదేశంని భుజాల మీద మోసింది. ఈ రోజు నేను అడుగుతా ఉన్నా, ఈ 2.5 సంవత్సరంలో మీ గ్రామాల్లో ఎంత అభివృద్ధి చేశారు మీరే చెప్పండి. ఈ రోజు ఒక్క నిమిషం మండలి ఎండలో గుర్తు పెట్టుకోండి. మండలి ఎండలో చెప్పులు పిల్లవాడు చిరిగిపోయినటువంటి బట్టలు వేసుకొని స్కూలుకు పోయి చదువుకుంటున్నారు. ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఈ రోజు నాడు నేను అని పెట్టి ప్రతి పిల్లవాడికి మంచి విద్యను అందించాలి. వాడు మంచి విద్య చదువుకొని వాడు బంగారు భవిష్యత్తుకు బాట వేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు మంచి యూనిఫామ్ వేసుకునేదానికి షూలు, మధ్యాహ్నం మంచి పౌష్టిక ఆహారం అన్ని పెట్టి తల్లి అకౌంట్ లోకి 15,000 రూపాయలు అమ్మఒడి అని వేస్తా ఉంటే ఈ పెద్ద మనిషి 40 సంవత్సరాలు ఇండస్ట్రీ చెప్పుకున్నాడు కదా, చెప్పుకున్నాడా లేదా? ఆరు 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు మన కర్మ మనకి. ఆ 40 సంవత్సరాల కర్మ అనుకుంటే ఈ 40 సంవత్సరాల కర్మ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేశావు. నువ్వు ఫోన్ చేసిన ప్రతి కార్యకర్త నాకు చెప్పాడు, గుర్తుపెట్టుకోవాలి. మా జెండాకుండే పవరు, మా నాయకుడుకుండే పవర్ నీకు ఎప్పటికీ రాదు. 2014లో నువ్వు మా జెండా మోసావనే కృతజ్ఞతతో నిన్ను గెలిపించారు ఈ ప్రజలు. నువ్వు ఈ రోజు 2009లో తెలుగుదేశంలో గెలిచాడా లేదా? గెలిచిన తర్వాత పార్టీ మారి మన దగ్గరకు వచ్చి మనమంతా ముంచేసిపోయినాడు. పోయిన తర్వాత మంత్రి పదవి తీసుకున్న తర్వాత ఈ రోజు ఎవరికైతే అమరన్న ఫోన్ చేశాడో ఆయన మంత్రి అయిన తర్వాత మీ ఇంటి దగ్గరకు వచ్చేవన్నా నేను మంత్రిగాను ఇంకేమన్నా పనుందా అని అడిగాను. వైఎస్ఆర్ కష్టపడి గెలిపిస్తున్నానని నేను ఇప్పుడు మిమ్మల్ని ఆమోదించి మోసం చేసి నేను మంత్రి అయిపోయినాను. నేను మంత్రిలో పర్వాలేదు, నీకేమైనా కష్టం ఉంటే నేను తీరుస్తాను అని ఎవరికైనా ఫోన్ చేశాడు. అలాంటి వాడు ఈ రోజు బంధువులు ఎక్కడున్నారు? వాళ్ళ బంధువులు ఎక్కడున్నారు? బెంగళూరు నుంచి పంపించేది వాళ్ళందరూ పంపించి అమ్మ మాట్లాడాలంటాడు. మాట మాట్లాడాలి, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడాలి? 13వ తేదీ ఎన్నికలు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా, మీరు
మీ బిడ్డ నేను ఏ తెలుగుదేశం నాయకుడికి కార్యకర్తకు కూడా ఇబ్బంది పెట్టలేదు నేను. 5 సంవత్సరాలు ఎక్కడైనా మేము చిన్న ఇబ్బంది పెట్టామా తెలుగుదేశం కుటుంబాన్ని అడుగుతారు. ప్రతి కుటుంబానికి వచ్చేలా లేదా ప్రతి నాయకుడు ఎక్కడ బజార్లో కనిపిస్తే కూడా పేరు పెట్టి పిలిచి మాట్లాడుతున్నామా లేదని అడుగుతా ఉన్నా. ఒకటి మిమ్మల్ని కోరుకునేది ఈ గడిచిన 5 సంవత్సరాల్లో నేను చిన్న వయసులో ఎమ్మెల్యే అయ్యాను. ఏదైనా చిన్న తప్పులు జరిగినా ఈ మనసులో పెట్టుకోకుండా ఈ గుండెలో నన్ను పెట్టుకోని మీ బిడ్డలు అంటే మీ తమ్ముళ్ళు అంటే మీ అన్నలు అంటే గుర్తు పెట్టుకోండి. రానున్న 5 సంవత్సరాల్లో అలాంటివి ఏమీ ఉండవు, గుర్తు పెట్టుకోని చేస్తా ఉన్నా. కాబట్టి మీరందరూ కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ప్రతి కుటుంబం దగ్గరికి మనం వెళ్ళి చెప్పాం జగనన్న ముఖ్యమంత్రి అయితే ఏం చేశాడు. ఈ రోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క పిల్లలు ఆ కుటుంబ సభ్యులను అడుగుతా ఉన్నాం. ఏమంటున్నామంటే 2009 నుంచి లేదా 2014 నుంచి 2019 వరకు మీ బ్యాంక్ పాస్బుక్ తీసుకోండి అక్క మీ ఇంట్లో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 నుంచి 2020 మీరు సోమవారం నాడు పొద్దున్నే బ్యాంకుకు పోయి స్టేట్మెంట్ తీసుకొని చూడండి. చంద్రబాబు నాయుడు తన జగనన్న మంచి చేసింటే మీరు మాకు ఓటేయండి అడుగుతా ఉందంటే చెప్పాలి. మీకు ఒకటి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఒక చుట్టం చూపుగా వచ్చినటువంటి అమర్నాథ్ రెడ్డి కావాలా 24 గంటలు నన్ను పేరు పెట్టి పిలిస్తే అన్నవాడు కావాలో ఆలోచించుకోండి అని తెలియజేస్తా ఉన్నా. ఎంతోమంది అభిమానంగా నన్ను చిన్న పిల్లలు కూడా నా పేరు పెట్టి పిలుస్తారు. నాకు సంతోషంగా ఉంటుంది. నేను ఎప్పుడు కూడా బాధపడ్డా. మళ్ళప్పుడు అక్కడ స్కూల్ పిల్లలు పోతాను ఎంతో పోతాను చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు నువ్వు ఎంతమందికి తెలిసి నియోజకవర్గంలో అడుగుతాను. కాబట్టి మనకు సమయం తక్కువ ఉంది. ఎన్నికలు తక్కువ అవుతాడు. ఎన్నికలకు సిద్ధమా? ఈరోజు అన్నా మళ్ళీ చెప్తా ఉన్నా. జగనన్న చెప్పినట్టుగా అక్కడో ఎక్కడో ఇక్కడో ఎవరికైనా మన గుర్తు తెలియకపోతే చెల్లమ్మా ఫోన్, అన్నయ్య ఫోన్, అవ్వ ఫోన్, తాత ఫోన్, బ్యాలెట్లు బద్దలు తక్కువ తేదీ గుర్తుమా అన్నా 13వ తేదీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు వాళ్ళ తలలు రాసుకోబోతున్నారు. గుర్తుపెట్టుకోండి. ఏ చిన్న పొరపాటు జరిగినా చంద్రబాబు వస్తే ఈ ఆంధ్ర రాష్ట్రానికి అరిస్తాం. జగనన్న వస్తే సుభిక్షం. మీకు సుభిక్షం కావాలా అరిష్టం కావాలా? సుభిక్షం కావాలంట అత్తకి. అంటే జగనన్న ముఖ్యమంత్రి కాబోతున్నాడు. పలమనేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా 33వ తేదీ ప్రతి ఒక్క కార్యకర్త అన్న తమ్ముడికి ఒకటే తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ గ్రామాల్లో గొడవలు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వీరందరూ అప్రమత్తంగా